వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఈరోజు నేను చాలా టేస్టీగా కేవలం 1 గంటలోనే ఈరోజు నేను ఈ నాన్ వెజ్ థాలీ చేసి చూపించబోతున్నానండి. మీరు కూడా నా వీడియో చివరి దాకా చూసి మీకు ఇష్టమైతే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చాలా ఈజీగా 1 అవర్లోనే మనం చేసుకునే ఈ థాలీ సింపుల్ నాన్ వెజ్ థాలీ ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు, లేకపోతే ఏదైనా గెస్ట్లు మన ఇంటికి వచ్చినప్పుడు చాలా ఈజీగా 1 అవర్లోనే చేసేయచ్చండి. సో ఈ వీడియో మీరు చివరి దాకా చూసి తప్పకుండా లైక్ చేయండి. దీనికోసం ఫస్ట్ నేను ఇక్కడ మటన్ గ్రేవీ చేస్తున్నాను. మటన్ గ్రేవీ కోసం ఫస్ట్ నేను ఆయిల్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్లు, మటన్కి ఎక్కువగా ఆయిల్ వేసే అవసరం లేదండి. మటన్లోనే కొవ్వు ఉంటుంది కదా, కొవ్వు బాగా ఉడికితే అది ఆయిల్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా ఆవాలు జీలకర్ర వేసి ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్నాక కొన్ని పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో కట్ చేసుకొని ఇలా వేసుకుని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ట్రాన్స్పరెంట్ వచ్చేదాకా మనము ఇలా ఫ్రై చేసుకుంటే మంచిగా పచ్చిగా లేకోకుండా మంచి వాసన వచ్చేదాకా ఉంటుందండి, బాగుంటుంది. సో ఇలా వేసుకున్నాక దీంట్లోకి మనం కొంచెం ఇలా కసూరి మెంతి తీసుకొని దీంట్లో ఇలా నలిపి వేసుకోవాలి. ఈ కసూరి మెంతి కూడా ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి, మంచి వాసన వస్తుంది. అలాగే మటన్ కర్రీకి మంచి టేస్ట్ కూడా వస్తుంది కసూరి మెంతి. ఈ మధ్య నేను అన్ని నాన్ వెజ్ ఐటమ్స్కి కొంచెం అనేది కసూరి మెంతి వేస్తున్నాను. ఇప్పుడు బాగా కడుక్కున్న మటన్ని ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నానండి. బాగా ఉప్పు నీటిలో కడిగేసుకొని దీంట్లో వేస్తున్నాను. దీంట్లోకి కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. మరి ఎక్కువగా ఉప్పు వేసుకోకండి. 1.5 టేబుల్ స్పూన్ అంతా వేసాను. చిన్న టేబుల్ స్పూన్ అంతా వేసేసి దీన్ని బాగా మనము మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని దీంట్లోకి నీళ్ళు అనేది పోసుకోకూడదు. ఫస్ట్ ఆయిల్లోనే మటన్ అనేది బాగా కుక్ కావాలండి. ఇది ఫస్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్. మటన్ బాగా టేస్టీగా రావాలంటే నీళ్ళు లేకుండా ఫస్ట్ ఆయిల్లోనే బాగా కుక్ కావాలి. చూడండి, మనం వేసింది కొంచెం, మళ్ళీ మటన్లో కొవ్వు ఉంటుంది కదా, ఆ కొవ్వు అంతా బాగా కుక్ అయిపోయి అది ఆయిల్గా వస్తుంది. అప్పటిదాకా మనము దీన్ని కుక్ చేసుకోవాలి. ఇంత లోపల మనం దీనికి గ్రేవీకి కొంచెం మసాలా అనేది చేసుకున్నామండి. దీంట్లోకి ఒక 1/2 కప్ అంత కొబ్బరి, తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది, అది వేసాను. అలాగే దీంట్లోకి గసగసాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లంతా వేస్తున్నాను. గసగసాలు వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మటన్ కర్రీకి. అలాగే గరం మసాలా, దీంట్లో చెక్క లవంగం అనేది వేసుకొని కొంచెం పూత మొగ్గు వేసుకొని మిక్సీకి పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, బాగా కడుక్కున్న కొత్తిమీర కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా మనము గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టేసి చూడండి, మనం మటన్ని చెక్ చేసుకున్నాము. ఇప్పుడు మనం వేసిన ఈ మటన్ కర్రీ అంతా మనకి బాగా కుక్ అయిపోయి చూడండి ఇలా మనకి ఆయిల్ అంతా వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఆయిల్ అంతా వచ్చే వరకు మనము మటన్ని ఫస్ట్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ చేస్తేనే మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత సైడ్స్ అంతా ఆయిల్ వచ్చింది కదా. ఇప్పుడు ఇలా వచ్చిన దీన్ని మనం ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో వేసుకున్నామండి. ఫస్ట్ మనము దీంట్లోకి కొన్ని టమోటాలు అనేది వేసుకోవాలి. మీకు ఇది ఆప్షన్ అండి, టమోటా కొంతమందికి ఇష్టం ఉండదు. మీరు కావాలంటే ఈ టమోటాని పేస్ట్గా కూడా చేసుకొని దీంట్లోకి వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, ఒక 2.5 టేబుల్ స్పూన్ అంతా. మరి కొంచెం పసుపు అనేది వేసాను. ఫస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను కదా, ఇప్పుడు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఈ పసుపును వేసి, కారం అనేది కొంచెం మీరు స్పైసీ ఎక్కువ తింటే కారం అనేది ఒక 2 టేబుల్ స్పూన్లంతా వేసుకోండి, లేకపోతే ఇంకా కొంచెం కూడా వేసుకోవచ్చు. ఒక 3 టేబుల్ స్పూన్లంతా వేసుకోండి. మీరు స్పైసీ ఎంత తింటే దాన్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఇది కూడా బాగా కుక్ కావాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని దీంట్లోకి వేసుకొని, కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ దీంట్లోకి వేసేసి బాగా మనము దీన్ని నీళ్లు పోసుకోకుండా ఇలా ఈ మసాలా అంతా బాగా కుక్ కావాలి. అప్పుడే మనకు టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం వేసి దీన్ని సిమ్లో పెట్టేసి మనం ఒక 5 నిమిషాల పాటు అలాగే పెట్టేయాలండి. మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడే
మటన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి మనం వేసిన ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చేసింది కదా, దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనం ఎక్కడ నీళ్ళు పోయలేదు. ఇప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ అనేది వేసుకోండి. మీరు చపాతీ ముద్ద, రాగి ముద్ద తింటే దాంట్లోకి కొంచెం గ్రేవీ అనేది కావాలి కాబట్టి వాటర్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి కన్సిస్టెన్సీ. సో మీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వేసుకొని మీరు ఇంకా కొంచెం గరం మసాలా వేసానండి లాస్ట్కి. వేసేసి దీన్ని మూత పెట్టి ఒకసారి మిక్స్ చేసేసుకొని మనము దీన్ని ఒక 4-5 విజిల్ వచ్చేదాకా మనం దీన్ని పెట్టుకోవాలి. మీరు మటన్ టెండర్ అయితే ఒక 4-5 విజిల్ సరిపోతుందండి. కొంచెం ముదిరినదైతే ఇలా ఒక 7 విజిల్ వచ్చేదాకా పెడితే మనకు బాగా మెత్తగా అయిపోతుంది. చూడండి మనం వేసిన ఆయిల్ కూడా అంతా బయటకు వచ్చేసి సైడ్స్కి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మటన్ గ్రేవీ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ గోంగూర చికెన్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. పాన్ తీసుకొని దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇలా ఆవాలు జీలకర్ర అంతా కొంచెం బాగా వేగాక దీంట్లోకి నేను ఇప్పుడు ఉల్లిపాయలు అనేది వేసుకుంటున్నాను. చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు దీంట్లోకి వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాకే వేస్తేనే ఉల్లిపాయలు అనేది తొందరగా వేగిపోతాయండి, లేకపోతే కొంచెం టైం పడుతుంది. సో ఇలా ఆయిల్ అంతా బాగా వేగింది కదా, ఇప్పుడు దీంట్లోకి కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు కూడా దీంట్లోకి వేసి కొంచెం బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు అనేది బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి అనేది. సో ఇలా ఉల్లిపాయలు అంతా బాగా వేగాక మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కొంచెం ట్రాన్స్పరెంట్ అంటే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినా కూడా మనకి బాగుంటుంది, బట్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీంట్లోకి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత కసూరి మెంతి వేసి దీన్ని ఇంకొకసారి బాగా నూనెలో వేయించుతున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేదాకా వేగాలండి, లేకపోతే కర్రీ అనేది అస్సలు బాగుండదు. సో ఇలా బాగా వేగాక దీంట్లోకి మనం చికెన్ వేసుకోవాలి. బాగా కడిగి పెట్టుకున్న చికెన్ అంతా బాగా కడగాలండి. ఉప్పు నీటితో కడుక్కుంటే నీసు వాసన అనేది ఉండదు. ఈ నాన్ వెజ్ కర్రీ అయినా కూడా ఉప్పు నీటిలో కొంచెం బాగా కడుక్కోవాలి. ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. దీంట్లో బాగా కడిగేసి వేస్తున్నానండి. చిన్న చిన్న పీసెస్గా వేసి ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని మనం మిక్స్ చేసుకుంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. సో ఇలా సాల్ట్ కూడా టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసాక దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీన్ని సిమ్లో పెట్టేసుకుంటే బాగా లోపల దాకా చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుందండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టాక దీన్ని బాగా కుక్ అయిపోతుందండి. సిమ్లో పెడితే బాగా కుక్ అయ్యి మనం తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉంచి తీస్తే చూడండి ఇలా బాగా కుక్ అయిపోయింది ముక్క అనేది. సో ఒకసారి చెక్ చేసుకోండి ముక్క ఉడికిందో లేదో. మరి బాగా మెత్తగా ఉడకకూడదు. కొంచెం ఉడికాక దీంట్లోకి మనము కారం అనేది, మీరు అప్పుడే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలండి. బట్ మనం చేసే ఈ గోంగూర చికెన్కి కారం అనేది ఎక్కువగా కావాలి. పులుపు ఉంటుంది కదా గోంగూర, దానికి సరిపడా అంత కారం ఉప్పు ఉంటేనే గోంగూర చికెన్ అనేది చాలా టేస్టీ వస్తుందండి. గోంగూర అనేది బాగా కడిగేసుకొని మనం దీంట్లోకి వేసుకోవాలి. మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా నేను గోంగూర వేసుకున్నాను. కొంతమంది గోంగూరని ఇలా పేస్ట్ చేసుకొని కూడా వేసుకుంటారు, బట్ ఇలా కూడా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా గోంగూర అంతా బాగా కడుక్కున్నది దీంట్లోకి వేసాక ఇది ఒకసారి బాగా మనము మిక్స్ చేసుకోవాలి. చిన్న చిన్న కాడలు కనిపిస్తున్నాయి కదా, అది ఏం కాదండి, అది కూడా గోంగూరలోకి చికెన్లోకి మిక్స్ అయిపోయి కర్రీలోకి చాలా టేస్ట్ వస్తుంది. సో ఇలా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం. ఇలా చికెను గోంగూర అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూర చికెన్ అనేది వైట్ రైస్లో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి సపరేట్గా బగారా రైస్ అనేది అవసరం లేదు.
జస్ట్ కేవలం ఇలా గోంగూర చికెన్తో చేసుకొని వైట్ రైస్ తింటే మీకు ఇంకా కావాలంటే ఒక్కసారి కొంచెం నెయ్యి వేసుకొని ట్రై చేయండి. దాంట్లోకి నిజంగా చెప్తున్నాను అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోంగూర అంతా వేసిందంతా బాగా మగ్గిపోతుందండి. చూడండి ఎలా మగ్గిపోయిందో, పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం బాగా ఒకసారి ఈ చికెన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా అడుగంటకుండా మనము నాన్ స్టిక్ ప్యాన్ అయితే సరిపోతుందండి, బాగా మిక్స్ అయిపోతుంది. లేకపోతే అప్పుడప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుంటూ మనము దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాక మనము దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు కారం అనేది సరిపోకపోతే ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడే మీరు కొంచెం ఉప్పు కారం అనేది వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా బాగా కుక్ అయిపోయాక దీంట్లోకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నామండి. దీంట్లోకి ఇప్పుడు నేను గరం మసాలా అదే చెప్పాను కదా, చెక్క లవంగం ఒక్క యాలక్కి వేసానండి. పూత మొగ్గ వేసేసి ఇంట్లో చేసిన ఈ మసాలా పొడిని వేసాను. మీరు కావాలంటే గరం మసాలా మార్కెట్లో దొరికే గరం మసాలా కూడా దీంట్లోకి వేసేసుకోవచ్చు. సో ఇది అలాగే మూత పెట్టేసి ఒకసారి చెక్ చేసుకోండి. అంత మసాలాలన్నీ పట్టేసి ఇలా గట్టిగా అయిపోయిందండి. మీరు కావాలంటే కొంచెం ఇంకా గ్రేవీగా కూడా చేసుకోవచ్చు. ఇది నిజంగా వేడి అన్నంలో, తెల్లన్నంలో అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ గోంగూర చికెన్ని ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంకొక రెసిపీ చేస్తున్నామండి. దీన్ని ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రై నేను కొంచెం డిఫరెంట్గా చేస్తానండి. సో ఫస్ట్ కొంచెం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి దీంట్లోకి నేను ఫస్ట్ ఫిషెస్ వేస్తున్నాను. ఈ ఫిష్లు కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగేసాను. ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగాక దీన్ని ఇప్పుడు బాగా హీట్ ఎక్కాలండి. ఇది ఆయిల్ అనేది హైగా ఎక్కితే అప్పుడు ఫిష్ అనేది బాగా కుక్ అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి నూనె కాకుండా వేసామనుకోండి అస్సలు బాగుండదు. చూడండి నూనె అనేది బాగా కాగిపోయింది. ఇప్పుడు ఫిష్ వేస్తుంటే బాగా కుక్ అయిపోతుంది. ఇలా ఫస్ట్ ఉప్పు నిమ్మకాయ పట్టించిన ఈ ఫిష్ ముక్కలు దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగే హై ఫ్లేమ్లోనే మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి, ఆయిల్ అంతా చేపకు పట్టేస్తుంది. సో ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫిష్ అనేది రెండు పక్కల బాగా ఇప్పుడు ఇలా ఫిష్ని రెండు పక్కల మనం వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఫిష్ని ఇలా రెండు పక్కల బాగా వేయించుకున్నాక మనం ఈ ఫిష్ని పక్కన తీసి పెట్టుకోవాలండి. బట్ ఫిష్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తేనే టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చిగా వండుకోకుండా బాగా ఫ్రై అవుతుందండి. సో హై ఫ్లేమ్లో ఎస్పెషలీ హై ఫ్లేమ్లో పెట్టి ఈ ఫిష్ ఫ్రై అనేది మనం చేసుకోవాలి. ఇలా పీసెస్ అన్నీ రెండు పక్కల వేయించుకున్నాక ఇవన్నీ మనం పక్కన పెట్టుకోవాలి. ఇవి పక్కన పెట్టుకొని నూనె అంతా తీసేసి కొంచెం నూనె మాత్రమే పాన్లో మనం ఉంచుకోవాలండి. మనం స్పైసెస్ అన్నీ దాంట్లోకి వేసుకొని మనం ఈ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన మాదిరి ఇంకా స్పైసెస్ అన్నీ దీంట్లోకి వేయించుకోవాలి. కొంచెం నూనె పెట్టాం కదా దాంట్లోకి ఇప్పుడు అదే మనం వేయించి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని దీంట్లోకి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కారం అనేది వేసుకొని బాగా రెండు పక్కల ఈ ఫిష్ పీసెస్కి పట్టేలాగా మనము దీన్ని మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అనేది అప్పుడే ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది వేసుకొని దీన్ని మనము రెండు పక్కల తిప్పుకుంటూ ఇంకొకసారి ఫ్రై చేసుకోండి. కొంచెం ఫిష్ అనేది డీప్ ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. సో ఇలా రెండు పక్కల మనం వేయించుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకొని మనము కంటిన్యూస్గా మనం తిప్పుకుంటూ ఉంటే ఫిష్ అనేది పీసెస్ అనేది మాడదండి. సో ఈ లోపల దీంట్లోకి కారం అనేది 1 టేబుల్ స్పూన్ అంతా మీరు స్పైసెస్ తగ్గట్టుగా వేసుకోండి. ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. రెండు పక్కల పీసెస్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఫిష్ అనేది మంచి ప్రోటీన్ కాబట్టి మీరు ఫిష్ ఆఫన్గా నాన్ వెజిటేరియన్ అయితే ఆఫన్గా తింటే మంచిదండి. సో ఇలా హెల్తీగా ఉండే ఫిష్ ఫ్రై మనం డైలీ డైట్ కోసం నైట్ తింటే ఒక పీస్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను గసగసాల పిండి పూర్తి ఆప్షన్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా వేసుకున్న దీన్ని రెండు పక్కల మనము వేయించుకోవాలి. ఒకసారి ఫిష్ అనేది కొంచెం ఎక్కడ నీరు లేకోకుండా ఆయిల్ అంతా ఉండే వరకే మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి వీడియో చూపించిన మాదిరి ఇది పూర్తి ఆప్షన్ కూడా.
కొంతమంది ఫిష్ని దించేసి దానిపైన నిమ్మకాయ రసం వేస్తారు. బట్ నేను ఇలా ఫ్రై చేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒకసారి మనము దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ సింపుల్ ఫిష్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంకొకసారి మనము ఇంకొక రెసిపీతో మనం ఇప్పుడు చేసి చూపించబోతున్నానండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో రెండు పక్కల. ఇదంతా మనం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. ఫ్రై చేసినప్పుడు మాత్రమే మనము హై ఫ్లేమ్లో పెట్టి ఫిష్ని ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా ఫ్రై అయిన ఫిష్ని మనము ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఫ్రై మీరు కూడా ట్రై ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలి. ఇండియన్ కర్రీస్కి ఇండియన్ రెసిపీస్కి కరివేపాకు అనేది కొంచెం ఎక్కువగా వాడుతుంటాము. ఇలా కరివేపాకు ఇదంతా బాగా ఫ్రై అయ్యాక ఎలాగూ మనం కరివేపాకు డైరెక్ట్ తినలేం కాబట్టి మనం ఇలా తీసుకొచ్చి ఈ పేస్ట్ అనేది క్లిప్ మిస్ అయిందండి నాకు. ఇది ఉల్లిపాయ, అలాగే కొంచెం దాంట్లో జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లి, చెక్క లవంగం అన్నీ వేసి దీన్ని గ్రైండ్ చేశాను. సో ఇలా వేయించుకున్న దీన్ని బాగా వేగాలండి. ఈ ఉల్లిపాయ అనేది 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మరి ఎక్కువగా పేస్ట్ కాకుండా పచ్చగా దంచుకుంటే మిక్సీకి వేసుకుంటే చాలా బాగా వస్తుంది కర్రీ. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేదాకా మనము దీన్ని వేసుకోవాలి. చూడండి మనం వేసిన ఆయిల్ కూడా సైడ్స్ వచ్చేసింది కాబట్టి ఈ ఉల్లిపాయ అనేది పేస్ట్ అనేది బాగా కుక్ అయింది. ఇప్పుడు నేను చేప తీసుకున్నప్పుడు తల అదంతా ఉంది, అలాగే తోక కూడా అలాగే మిగిలిందండి. మధ్య పీసెస్ మాత్రమే ఫ్రైకి యూస్ చేశాను. ఈ తల, ఎడ్జెస్, టేల్ పార్ట్ అంతా ఇలా మనము పులుసుగా చేసుకోవచ్చు. సో ఇలా మనం వేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పులుసుగా మనము దీన్ని వేయించుకోవాలి. ఫస్ట్ మరి ఎక్కువగా తిప్పేసుకోకూడదు, ఇరిగిపోతుందండి ఫిష్ అనేది. సో కొంచెం ఉప్పు, కారం, అలాగే పసుపు వేసేసి ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లోకి కొంచెం కారం, మీరు స్పైసీ ఎక్కువ తింటే కారం అనేది వేసుకోండి కొంచెం ఎక్కువగా. బట్ ఈ చేపల పులుసుకి కొంచెం కారం, పులుపు, ఉప్పు అనేది కొంచెం ఈక్వల్గా ఉండాలండి. లేకపోతే ఏది తక్కువైనా టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం నా దగ్గర ఉన్న జీలకర్ర పొడి, అలాగే గసగసాల పొడి వేసానండి. దాంట్లోకి గరం మసాలా కూడా వేసేసి ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా కుక్ అయ్యేదాకా మిక్స్ చేసుకొని చాలా జెంటల్గా ముక్కలు అనేది ఇరిగిపోతాయండి. అలా కాకుండా ఇలా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లోకి మనము 2 నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి. ఆ నానబెట్టిన చింతపండు అంతా ఇలా పిప్పి తీసేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. మరి అదే గిన్నెలోకి కొంచెం వాటర్ వేసి ఇంకొకసారి మనము ఆ చింతపండుని స్వీజ్ చేసుకొని ఇప్పుడు ఆ నీళ్ళు కూడా దీంట్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ చేపల పులుసు అనేది ఇలా మిక్స్ చేసేసుకొని దాన్ని మూత పెట్టేసి సిమ్లో పెట్టామనుకోండి బాగా టేస్టీగా ఉడికిపోతుంది. అలాగే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాం కదా, ఇలా వేసుకున్నాక దీన్ని మూత పెట్టేస్తామండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి నిజంగా. ఇది రాజమండ్రి సైడ్ ఎక్కువగా చేసుకునే ఈ చేపల పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చూడండి సైడ్స్ అంతా ఒకసారి మనం మిక్స్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోండి. హాట్ రైస్కి అయితే చాలా చాలా బాగుంటుందండి. ప్లెయిన్ వైట్ రైస్కి, హాట్గా ఉండే రైస్కి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ చేపల పులుసుని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఇలా మనం అంతా సర్వ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పాట్ అనేది. ఇప్పుడు నేను చికెన్ సింపుల్గా ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. దీనికోసం ఫస్ట్ ఆయిల్ అనేది ఆయిల్ వేసాక ఆవాలు జీలకర్ర వేసి దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా దీంట్లోకి కసూరి మెంతి వేసి, కసూరి మెంతి కూడా బాగా వేగాక దీంట్లోకి ఉల్లిపాయ అనేది కొన్ని పచ్చిమిరపకాయలు వేసి ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని దీన్ని బాగా వేగనివ్వాలి. సో ఇలా వేగేంత వరకు మనము దీన్ని మీడియం టు హై ఫ్లేమ్తో పెట్టుకొని వేయించుకోవచ్చండి. సో ఇలా వేగాక దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయ అనేది మగ్గిపోతుందండి. సో ఇలా కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో మగ్గనివ్వాలి.
చికెన్ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మనము ఈ ఉల్లిపాయల్లో మగ్గనివ్వాలి. అప్పుడే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చేదాకా మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనం దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నామండి. సో ఫస్ట్ దీంట్లోకి మనము కొంచెం చికెన్ బాగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా చికెన్ ఒక 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో కడిగి పెడితే ముక్క అనేది చాలా టేస్టీగా వస్తుందండి. సో ఇలా మనం వేసుకొని బాగా ఇలా వీడియోలో చూపించిన మాదిరి మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లోకి నీరు అనేది వచ్చేస్తుందండి. నీరు పోయక్కర్లేదు సపరేట్గా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసుకున్నాక దీన్ని ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసాం కదండి, ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకోనియండి. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ప్లేట్ పెట్టేస్తే ఇది సిమ్లో పెట్టాక చూడండి ఇలా అయిపోయింది. బాగా కుక్ అయ్యాక దీంట్లోకి గరం మసాలా అనేది హోమ్ మేడ్ గరం మసాలా వేసామండి. వేసాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ చికెన్ ఫ్రై అనేది రెడీ అయ్యిందండి. దీన్ని హాట్గా సర్వ్ చేసుకోవచ్చు. సాంబార్ కానీ లేకపోతే రసం కానీ సైడ్ డిష్గా చేసుకొని మీరు ఈ చికెన్ని చేసుకొని తినొచ్చండి. నిజంగా అంత టేస్టీగా ఉంటుంది ఈ రాజమండ్రి చికెన్ ఫ్రై ఆర్ ఆంధ్ర చికెన్ ఫ్రై. దీన్ని మూత పెట్టేసి దీన్ని హాట్గా గిన్నెలోకి మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇలా సర్వ్ చేసుకున్నాక మిగతా వేరే రెసిపీస్ అని మనము చేసుకుంటున్నామండి ఇప్పుడు. సో ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ నాన్ వెజ్ థాలీ. కేవలం 1 అవర్లోనే చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఫెస్టివల్కి. ఇప్పుడు నేను బగారా రైస్ కోసం ఒక పాన్ తీసుకొని దాంట్లోకి చెక్క లవంగం యాలక్కి వేసి దాంట్లోకి మనము ఇప్పుడు కొంచెం షాజీరా వేస్తున్నానండి. షాజీరా వేసాక మంచి ఫ్లేవర్ వస్తుందండి షాజీరా. ఇప్పుడు బాగా వేగిన కాగిన ఈ నూనెలోకి ఈ ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిరకాయలు వేసి బాగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నరంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ పేస్ట్ కూడా నూనెలో బాగా మగ్గే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది ఎంత మంచి వాసన వస్తుందండి. బాగా బగారా రైస్ కూడా అంత మంచి ఫ్లేవర్తో వస్తుంది. సో ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా సన్నగా కట్ చేసుకున్న పుదీనా దీంట్లోకి వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా ఆయిల్లో ఫ్రై అయితే దాని ఫ్లేవర్సే వదులుతుందండి. అలా అంత మంచిగా ఉంటాయి. సో అప్పుడు దాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మనము ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను ఇక్కడ బాదాం వేసానండి. ఇది పూర్తి ఆప్షన్. అలాగే బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్లు అంతా వేసాను. నేను సపరేట్గా వేరే మసాలా వేయలేదు, బిర్యానీ మసాలా వేసాను. ఇలా వేసాక దీన్ని ఒకసారి ఫ్రై చేసుకొని దీంట్లోకి మనము కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg అంత రైస్ తీసుకున్నాను. సో 2 గ్లాసులు అంత రైస్ తీసుకున్నప్పుడు నేను 4 గ్లాసులు అంత నీళ్ళు పోసి దీంట్లోకి టేస్ట్కి సరిపడా అంత సాల్ట్ వేసి బాగా రోలింగ్ బాయిల్ వచ్చేదాకా మీ ఫ్లేమ్లోనే పెట్టండి. సో ఇలా మనం నీళ్ళు పోసుకున్నాక 4 గ్లాసులు నీళ్ళు పోసాం కదండి వీడియోలో చూపించిన మాదిరి. ఇప్పుడు దాంట్లోకి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఉప్పు అనేది సరిపోకపోతే మీరు వేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్లో కొంచెం వేసాను కాబట్టి నేను ఇంకొక 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసేసి దీంట్లోకి అలాగే మూత పెట్టేసి ఇది రోలింగ్ బాయిల్ వచ్చేదాకా మనము అలాగే పెట్టేసుకోవాలి. ఇది ఎప్పుడు రోలింగ్ బాయిల్ వస్తుందో దీంట్లో బియ్యం వేసామండి. అప్పుడేనో ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయింది. సో ఇలా మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి దీన్ని. సో ఇలా లో ఫ్లేమ్లో పెడితే ఇలా మనము కొంచెం నిమ్మకాయ కూడా దీంట్లోకి వేసుకొని దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇలా వేసుకున్నాక నిమ్మకాయ వేసుకున్నాక ఒక చిన్న గిన్నెలోకి కొంచెం పాలు నీళ్ళు పోసుకొని దాంట్లోకి సాఫ్రాన్ ఉంటే వేసుకొని నానబెట్టుకోండి. నా దగ్గర సాఫ్రాన్ లేదు కాబట్టి లెమన్ ఎల్లో కలర్ తీసుకొని కొంచెం పాలల్లోకి వేసి దీన్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. చాలా కలర్ఫుల్గా రెస్టారెంట్ స్టైల్ ఎలా ఉంటుందో బగారా రైస్ అలాగే ఉంటుంది. సో ఇలా వేసుకున్నాక ఒకసారి చెక్ చేయండి. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. జస్ట్ ఆవిరి ఉందండి. ఆవిరి అంతా ఆరిపోతే అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసి అన్నాన్ని దమ్ పెట్టేసి ఇప్పుడు పూరీ చేస్తాం. పూరీ మామూలుగా మనం పూరీ చేస్తుంటాం కదండి, కలిపి పెట్టింటాం. ఆ పిండి తీసుకొని ఇప్పుడు పూరీలు ఇలా మనము
బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై అయితేనే పూరి అనేది టేస్ట్ ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి. మనం కొంచెం వేయించామనుకోండి, లో ఫ్లేమ్లో పెట్టి వేయించితే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా లాగుతుంది. చూడండి, ఇప్పుడు ఇన్ని వెరైటీస్ చేస్తున్నాం కండి. ఇప్పుడు సర్వ్ చేస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఫిష్ ఫ్రై పెట్టానండి, తర్వాత చికెన్ కర్రీ పెట్టాను, ఫ్రై పెట్టాను, చికెన్ ఫ్రై. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా ఇంగ్రీడియంట్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఫిష్ ఫ్రై, అలాగే గోంగూర చికెన్ ఫ్రైని సర్వ్ చేశాను. అలాగే దీంట్లోకి మనం రెసిపీస్ అన్ని పూరీ చేశానండి. పూరీ కూడా కొన్ని చేశాను. సో పూరీ కూడా సర్వ్ చేశాను. అలాగే దీంట్లోకి ఇలా బగారా రైస్ అనేది వేసుకోవాలండి. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. బగారా రైస్ అని ఏ కర్రీకైనా కూడా దాన్ని మ్యాచ్ అవుతుంది. సో ఇలా బగారా రైస్ అయిపోయాక దీంట్లోకి వైట్ రైస్ సర్వ్ చేసి దానిపైన చేపల పులుసు పెట్టానండి. ఇలా చేపల పులుసు అంతా సర్వ్ చేశాక దీంట్లోకి మనము చికెన్ గ్రేవీ కూడా యాడ్ చేసాము. ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే కొన్ని స్వీట్స్ తెచ్చాము, పెరుగు, మజ్జిగ, ఇలా ఉల్లిపాయ, ఇవన్నీ మనము దీంట్లో పెట్టి సర్వ్ చేయొచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే మీకు నచ్చినట్టయితే తప్పకుండా